అమెరికా రష్యా మధ్యన సెప్టెంబర్ 15. సరిగ్గా అదే రోజు సంవత్సరంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా రష్యా మధ్యన కోల్డ్ వార్ జరుగుతున్న సమయం అది. రష్యా అమెరికా మీద న్యూక్లియర్ మిస్సైల్స్ ప్రయోగించాలని నిర్ణయించుకుంటుంది. దానికోసం అన్ని సన్నాహాలు చేసుకుంటుంది. కానీ ఏ రోజునైతే రష్యా అమెరికా మీద న్యూక్లియర్ మిస్సైల్స్ ప్రయోగించాలని నిర్ణయించుకుంటుందో ఆ చివరి క్షణంలో రష్యా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుంది. అది సెప్టెంబర్ 15. సరిగ్గా అదే రోజు కృష్ణ కృపామూర్తి అయిన శ్రీల ప్రభుపాదుల వారు అమెరికా నేల మీద కాలు మోపిన రోజు. దీన్ని బట్టి మనం చూడొచ్చు శుద్ధ భక్తులైన వారికి కృష్ణుడి యొక్క రక్షణ అన్నది ఎలా ఉంటుంది అన్నది. మనకి భగవద్గీతలో చెప్తారు, భోక్తారం విద్య తపసాం సర్వలోక మహేశ్వరం, అంటే కృష్ణుడు అన్ని లోకాలకి పరమేశ్వరుడు అని. మనం ఇప్పుడు అనుకోవచ్చు, ఇప్పుడు జరుగుతున్న ఈ అమెరికా ఇరాన్ యుద్ధం అన్నది అణుయుద్ధంగా మారబోతోందా, లేదా తను ఎక్కువగా పెంచుకున్న అణు సంపత్తిని ఇరాన్ ప్రపంచం అంతటి మీద ప్రయోగం చేయబోతోందా అని. కానీ ఇరాన్ అణుబాంబును ప్రయోగించాలి అన్నా, అలాగే ఏ దేశం ప్రయోగించాలి అన్నా అది శ్రీకృష్ణుడి ఆధీనంలో మాత్రమే ఉంటుంది. ఇది తెలుసుకున్న భక్తులు ఎప్పుడూ కూడా భౌతిక కలహాలకి కలత చెందకుండా భక్తియుక్త సేవని కొనసాగిస్తూనే ఉంటారు. అందుకనే ఒకరోజు ఇలానే 1970లో ఇండియా పాకిస్తాన్ వార్ అవుతున్న సమయంలో కూడా ప్రభుపాదుల వారు తన శిష్యులతో మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు ఒక శిష్యుడు ప్రభుపాదుల వారిని అడుగుతారు, ప్రభుపాద, ఒక భక్తుడు తన వైపు న్యూక్లియర్ మిసైల్ వస్తున్నప్పుడు తను ఏం చెయ్యాలి అని. అప్పుడు ప్రభుపాదుల వారు ఆ వస్తున్న అనుభవం చూస్తూ భక్తులు హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తారు అని అన్నారు. ఎందుకంటే భక్తులకి ఎలాంటి పరిస్థితి అయినా సరే భగవంతుని మీద ప్రేమ భక్తి పోవు. అది యుద్ధం అవ్వచ్చు లేదా ప్రకృతి వైపరీత్యం అవ్వచ్చు. సో భక్తులు ఇటువంటి భౌతిక పరిస్థితి అయినా సరే అది భగవంతుడి ఆధీనంలో ఉంటుందని తెలుసుకుని ఆయన మీద భక్తియుక్త సేవని ఎప్పుడూ కొనసాగిస్తూనే ఉంటారు.